ఒక రాజ్యంలో బలవంతుడైన రాజు ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు మరియు తన రాజ్యాన్ని న్యాయంగా పరిపాలించేవాడు. ఒక రాత్రి రాజు తన రాజభవనంలో అటు ఇటు నడుస్తూ ఉంటాడు. అతనికి చల్లని గాలి వీచినట్టు అనిపించింది. వెంటనే రాజు ఒక అస్పష్టమైన నీడ అతని ముందు ప్రత్యక్షమైంది. అది ఒక దయ్యం అని రాజు గ్రహించాడు. దయ్యం బాధతో మూలుగుతూ రాజును చూసింది. రాజు భయపడకుండా నీకేం కావాలి అని అడిగాడు. దానికి దయ్యం, నన్ను అన్యాయంగా చంపారు. నా ఆత్మ శాంతి పొందాలంటే నా ఆ హంతకుడిని శిక్షించాలి అని చెప్పింది. రాజు దయ్యం యొక్క కథను సావధానంగా విన్నాడు. అతను న్యాయవంతుడు కాబట్టి దయ్యానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు తన రాజు రాజ్యంలో విచారణ ప్రారంభించాడు. చాలా రోజుల తర్వాత దయ్యం చెప్పిన గుర్తుల ఆధారంగా హంతకుడిని పట్టుకున్నాడు. రాజు అతని తగిన శిక్ష విధించాడు. హంతకుడు శిక్షించబడగానే దయ్యం రాజు ముందు మళ్ళీ ప్రత్యక్షమైంది. ఈసారి దాని ముఖంలో శాంతి కనిపించింది. మీకు ధన్యవాదాలు రాజా, ఇప్పుడు నా ఆత్మ శాంతిగా ఉంటుంది అని చెప్పి దయ్యం అదృశ్యమైంది. అప్పటి నుండి రాజు మరింత న్యాయంగా పరిపాలించారు మరియు అతని రాజ్యంలో శాంతి నెలకొంది. ఈ వీడియో చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.